తెలంగాణలో ఆలయాలకు మహర్దశ. మన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు నిలయం. తరతరాలుగా మన ఉనికిని చాటుతున్న ఎన్నో పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అయితే కేవలం ఆరాధనతో సరిపెట్టకుండా ఈ దివ్యక్షేత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఒక గొప్ప సంకల్పం 2014 తరువాత కార్యరూపం దాల్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విరాసత్ ఔర్ వికాస్, వారసత్వం మరియు అభివృద్ధి నినాదంతో తెలంగాణలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు కొత్త శకం మొదలైంది. తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం తన నిబద్ధతను చేతల్లో చూపింది. ముఖ్యంగా తెలంగాణ బిడ్డ, అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రణాళికలు వేగవంతమయ్యాయి. ఆధ్యాత్మిక పునర్వైభవం లక్ష్యంగా ప్రారంభించిన ప్రసాద్ మరియు దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే స్వదేశ్ దర్శన్ పథకాల ద్వారా తెలంగాణకు రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. ఈ 2 పథకాల ద్వారా తెలంగాణలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి 800 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. దక్షిణ అయోధ్య భద్రాచలం. దక్షిణ అయోధ్యగా పేరొందిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ప్రసాద్ పథకం ద్వారా 41,38,00,000 మంజూరయ్యాయి. ఈ నిధులతో అధునాతన యాత్రీ సువిధా కేంద్రం నిర్మాణం జరిగింది. ఈ పనులను గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు శంకుస్థాపన చేయడం ఈ ప్రాజెక్టు ఘనతను తెలుపుతుంది. అష్టాదశ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. తెలంగాణలోని ఏకైక అష్టాదశ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ దేవస్థానానికి పుణ్య వైభవం తీసుకురావడానికి ప్రసాద్ పథకం కింద 36,73,00,000 కేటాయించారు. నగర శక్తిపీఠం బల్కంపేట ఎల్లమ్మ. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు 4,40,00,000 రూపాయలు మంజూరు చేశారు. భువనగిరి కోట అభివృద్ధికి 57 కోట్ల రూపాయలు కేటాయించారు. కోట చరిత్రను భావితరాలకు అందించేలా గైడెడ్ టూర్లు, అత్యాధునిక లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ క్షేత్రాలే కాక కేంద్రం పర్యాటక అభివృద్ధిని సర్క్యూట్ల రూపంలోనూ చేపట్టింది. ములుగు, మేడారం, లక్నవరం వంటి ప్రాంతాలను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ అభివృద్ధికి 99,71,00,000 కేటాయించింది. ఇవే కాదు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ములుగు రామప్ప రుద్రేశ్వర ఆలయం వద్ద కూడా క్షేత్రాల అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చి ఆ వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది. కిషన్ రెడ్డి గారి దార్శనికతతో మంజూరైన ఈ 100 కోట్ల నిధులు కేవలం సంఖ్యలు కావు. అవి మన ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు వారసత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం. ఇది పునర్వైభవ దిశగా సాగుతున్న తెలంగాణ ఆధ్యాత్మిక ప్రస్థానం. మరో మంచి విశేషంతో మరో వీడియోలో కలుసుకుందాం.